చెక్ బౌన్స్ కేసులో కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యాడు టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన పలువురు సినీ ఫైనాన్షియర్స్ వద్ద దాదాపు 10 కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో సదరు వ్యాపారస్తులు ప్రొద్దుటూరు సివిల్ సెషన్స్ కోర్టులో చెక్ బౌన్స్ కేసులు వేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ తాను ఎవరికీ అప్పులేనని, తాను చెక్ బుక్ పోయిందని, ఆ చెక్స్ ని తనకు సరిపోని కొంతమంది వ్యక్తులు చెక్ బౌన్స్ చేసి కావాలనే కేసులు వేశారని తెలిపారు. గతంలో కూడా పలుమార్లు చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. రాలేదన్న అభియోగం వేశారు వీళ్ళందరూ. నేను వచ్చి మాట్లాడుతాను మీ అందరితో. వచ్చి మాట్లాడతాను. అంటే వాళ్ళు చెక్ బౌన్స్ అంటారు కదా సార్? ఊరికే అంటారట. అభియోగాలు ఏముంది, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు మంత్రుల మీదే వేస్తారు. నిరూపించాలి కదా, న్యాయం కదా. తప్ప ఏమని ఇప్పుడు దొంగ అంటంగా దొంగ కాడు కదా, కోర్టు నిర్ణయిస్తుంది దొంగనో కాదు. నేను ఏ తప్పు చేయలే, కానీ న్యాయబద్ధంగా ఎదుర్కోవడానికి వచ్చా. అంటే ఈరోజు ఏ కేసుకి వచ్చారు సార్? అదే వాళ్ళు న్యాయబద్ధంగా ఏదో అన్నారు. నా దగ్గర చెక్కులు పోయినాయి, చెక్కులు పోయి ఎవరికో పొద్దుటూరు ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. హాజరా బాబు అని తెలుసుకోవడానికి వచ్చాను అంతే. ఓకే సార్, థ్యాంక్స్ సార్. మీ అందరు ఆశీస్సులు కావాలి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్.